ప్రభాస్ కోసం 4 o'clock వచ్చినాం, కాకపోతే 6 o'clock అన్నారు. కానీ చాలా వెయిట్ చేసినాం, పాపం ఫ్యాన్స్ అన్ని పగల కొట్టి, కాకపోతే మేము చాలా వెయిట్ చేసినాం. ఎలా అనిపించింది? మాటలతో చెప్పలేం, నో వర్డ్స్. కాకపోతే బాగుంది, నైస్. ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది మరి? నైస్, వేరే లేవో సల్లార్ తర్వాత ఇదే వేరే లేవు, ఎవరైనా కానీ చింపుకోవాల్సిందే, బట్ట చింపుకోవాల్సిందే. అవును, ఇదే హైలైట్. ఇది 27 వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హైలైట్ హైలైట్స్ అయితే కమల్ హాసన్ బాగున్నాడు, ఇంకా అందరు బాగానే ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా బాగా చేశారు. దీపికా పడుకోన్ చాలా బాగుంది, చాలా బాగున్నాయి అన్ని. అన్ని సేమ్ బాగానే ఉన్నాయండి. కమల్ హాసన్ ఎక్కువ చూపించలే, బాగానే ఉన్నాయి. కమల్ హాసన్ ఎక్కువ చూపించలే. గుడ్ గుడ్, ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ గుడ్. బాగున్నారు, సెట్ అయ్యారు, మూవీకి సెట్ అయ్యారు. సో బుజ్జి ఎంట్రీ ఎలా అనిపించింది మీకు? సూపర్ ఉంది, బుజ్జి ఎంట్రీ మాత్రం అవసరం. ప్రభాస్ కి సెట్ అయింది. విజువల్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? గుడ్. ఓకే, ప్రభాస్ ఎంట్రీకి మరి థియేటర్ లో పేపర్ గూస్ బంప్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయి, గూస్ బంప్స్ వచ్చాయా? వచ్చాయి. ఓకే, ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించాయి మీకు? సూపర్ ఉన్నాయి. సో చాలా మంది ఎప్పుడు లుక్స్ చాలా మంది బాగలేదు అంటున్నారు. ఎందుకంటున్నారు? మరి హాలీవుడ్ బాహుబలి మళ్ళీ తిరగరాస్తాం, బాహుబలి తిరగరాస్తాం మళ్ళీ. బాహుబలి రికార్డ్స్ కొట్టాలన్న ప్రభాస్ అన్నే. బాహుబలి కాదు డార్లింగ్, ఆర్ఆర్ కాదు, ఏ రికార్డ్ అయినా అన్ని రికార్డులు ప్రభాస్ అన్న కాళ్ళ కింద ఉంటాయి. గుర్తుపట్టుకోండి, June 27 ప్రతి ఒక్క నోరు లేచిన నోరు అన్ని మూసేస్తాడు. June 27 హాలీవుడ్ రేంజ్ లో ఉంది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ మొగుడు దిగాడు. June 27 గుర్తుపెట్టుకోండి, బ్లాక్ బస్టర్ డార్లింగ్. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి, ఒక్కొక్క సీన్ కి మెంటల్ ఎక్కిపోతుంది. June 27 ప్రతి ఒక్క నోరు మూసుకుపోద్ది. ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్. తెలుగు సినిమాలో ఇలాంటి సినిమాలో గర్వపడాలి, మనం గర్వపడాలి అంతే. పెట్టాపురం ఎమ్మెల్యే తాలూకా నాకు లోపల పంపిలే బ్రో, 7 దాకా. బ్రో బాగుంది బ్రో. హైలైట్స్ ఏంటంటే సినిమాటిక్ యూనివర్స్ స్కోప్ ఉంది. పైసా వస్తుంది బ్రో, దానికే టికెట్ బుక్ చేసుకుంటాం బ్రో. హాలీవుడ్ రేంజ్ అయితే ఉంది బ్రో. డూన్ బ్లేడ్ రన్నర్ మిక్స్, అది తెలిసిందే. అండ్ సినిమాటిక్ యూనివర్స్ స్కోప్, ఈస్టర్ ఎగ్స్ చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఫ్యూచర్ ఫిలిమ్స్ ఉన్నాయి, యానిమేటెడ్ సిరీస్ ఉంటాయి, అన్నీ వస్తాయి, దాంట్లోనే ఉన్నాయి. యూనివర్స్ రిలేటెడ్ బ్రో. ఆల్రెడీ ఓపెన్ ఎండింగ్ ఇందులోనే కనిపిస్తుంది ట్రైలర్లో. 2898 సెంచరీ ఆఫ్టర్ అపోక్లిప్స్. డైరెక్టర్ కేసీబీడీ అన్న. ట్రైలర్ అయితే అదిరిపోయింది. చెప్పు, బాగుందన్న, చాలా బాగుంది. సీన్లు అయితే కోమా. హాలీవుడ్ కి ఇంత కూడా కాదు, హాలీవుడ్ రేంజ్ అసలు. ఆ విజువల్స్, ఆ సౌండ్ ట్రాక్ అయితే సూపర్ ఉంది అంట, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు లుక్స్, ప్రభాస్ లుక్స్ ట్రోల్ చేస్తాను చెప్తున్నా ముందే. మస్తుందండి ట్రైలర్, మొత్తం సూపర్ ఉంది, చాలా బాగుంది అన్న ట్రైలర్, చాలా బాగుంది అన్న. చెప్తున్నా కదా, లుక్స్ అయితే సూపర్ ఉంది అసలు అన్న, అన్నిటికన్నా బాగుంది అన్న. సూపర్ విజువల్స్ అయితే సూపర్ అన్న, చాలా బాగున్నాయి విజువల్స్. సూపర్ అన్న, చాలా బాగుంది, చాలా బాగుంది అన్న, చూడండి. అమ్మాయి చెప్పొద్దా? ఎక్సలెంట్, కల్కి 298 అది చాలా ఎక్సలెంట్ ఉంది. ట్రైలర్ ఇంత బాగుందంటే సినిమా అయితే కేక్ అసలు. జై రెబల్ స్టార్, ఎక్సలెంట్ ఉన్నాయి అసలు, చూస్తే తెలుస్తుంది అందరికీ. అమ్మాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫిర్బి ప్రభాస్ గారికి మంచి రివ్యూ ఇస్తుంది. ఇది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా కోమా బురాన్ పాట కలిగి పిక్చర్ అయిపోవాలి, కలిగి అందరు సినిమాకి రండి. మళ్ళీ వచ్చాడన్న, వింటేజ్ వచ్చాడన్న. అసలు ఆమె డైలాగులు లేవు అన్నారు, ఇప్పుడు వచ్చాడన్న. అసలు హట్అవుట్ అన్న, వేరే లెవెల్ అన్న. హాలీవుడ్ గోకులు చూడాలి సినిమా, అన్న. ఇండియన్ మూవీని హాలీవుడ్ సినిమా తీసుకో, నిజంగా హాలీవుడ్ వరకు పోతా అన్న ఈ మూవీ. విజువల్స్ మాత్రం ఆది పురుష్ ఇంటూ 100 times విజువల్స్. అమితాబ్ బచ్చన్ గారు అయితే అసలు ఆయన యంగ్ని చాలా బాగా చూపించారు. ఆయన విజువల్స్, ఆయన ఎడిటింగ్ అసలు అది వేరే లెవెల్. నేను ఇంకా మాటలు చెప్పలేను. ఓవరాల్గా అయితే 100%.
బాగుంది, నిజంగా బాగుంది. సలార్ కన్నా అంటే అది యాక్షన్ ఫిల్మ్ కదా, ఇది కొత్త జనరేషన్లో వెళ్ళినట్టు అర్థం. ఇది మామూలుగా లేదు, ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఎక్కువ ఉంది. చాలా బాగుంది ట్రైలరు. చుక్కలు చాలా హైలైట్ ఉంది. చూడాలి ట్రైలర్, వస్తుంది సినిమా. ఇది రేంజ్ కలెక్షన్ డబల్ వస్తుంది, 2000 కోట్లు పక్కా. అది బాహుబలిని మించిపోతుంది అనిపిస్తుంది భయ. బాగుంది, మస్తు ట్రైలర్, సూపర్. ఎక్కువ చూపించాలి, ఇంకా రివీల్ చేయలే కానీ రివీల్ చేస్తారు, థియేటర్లో రివీల్ చేస్తారు, సినిమాకి రివీల్ చేస్తారు. షార్ట్ వస్తే బాగుంటుంది ప్రభాస్. అది గొంతైతే మొత్తం పోయింది. ప్రభాస్ అనే 3 క్యారెక్టర్స్ కనిపిస్తుంది. కట్అవుట్ కి కట్అవుట్ ఉన్నాడు కానీ నేను ట్రైలర్ చూడలేక అంతే. జై రెబల్ స్టార్. బాహుబలి 2 ని కొట్టే పొటెన్షియల్ ఉన్నది కల్కి మాత్రమే అన్న, ఇంకేది కొట్టలేదు. నా బుర్రా పాడన అసలు హాలీవుడ్ లెవెల్ ఉంది, అసలు టాప్ మ్యాచ్ విజువల్స్ అవన్నీ అసలు. సో ప్రభాస్ అన్న స్క్రీన్ మీద కనిపించిన బుర్రా పాడింగ్ అసలు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే జై రెబల్ స్టార్. ఇవన్నీ కాదు బ్రో, బాహుబలి రికార్డు ఇంతవరకు ఎవరు బద్దలు కొట్ల. ఇప్పుడు 10 సంవత్సరాల దాకా ఎవరు బద్దలు టచ్ కూడా అయిపోయారు. ఇప్పుడు కలిగి చేస్తుంది, ఆ కలిగి ఆయన రికార్డు ఆయన బద్దలు కొడతాడు. సినిమా పనికి రాదు బ్రో, నెక్స్ట్ ఇదే కెమెరా కూడా పనికి రాదు, ఎవడు పనికి రాడు, వీడే ఇండియన్ హాలీవుడ్ రేంజ్. ఏవి పనికి రావు. అయితే వండర్ఫుల్ అసలు, సూపర్ నెంబర్ 1 అసలు. అసలు మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. డైరెక్టర్ అయితే ఏమన్నా తీసిండు, అసలు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అయితే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉన్నాయి, మైండ్ నెంబర్ 1 ట్విస్ట్లు ఉన్నాయి. రివ్యూ సూపర్, నెంబర్ 1 ఉంది మూవీ. బ్లాక్ బస్టర్ సినిమా. ప్రభాస్ అన్న లుక్స్ హైలైట్. ఎట్లయినా 2000 కోట్లు ఇచ్చి కొడుతుంది అన్నమాట. అసలు రికార్డులు బద్దలు కొడుతుంది. జై రెబల్.